ఓం శాంతి. 3/6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళీ మనోహర యాత్ర. శ్మశానము నుండి స్వర్గము వైపునకు. నేను ఆత్మను. ఈ పాత ప్రపంచము నుండి నా బుద్ధిని పూర్తిగా తొలగించి వేశాను. ఈ పాత ప్రపంచము శ్మశాన వాటికగా ఉన్నది. నేను శ్మశాన వాటిక నుండి ఫరిష్తాన్ వైపుకు, స్వర్గము వైపునకు ప్రయాణమవుతున్నాను. శివబాబా, నా మనసు ఈ శ్మశాన వాటిక నుంచి తొలగిపోయి ఉంది. ఇది సృష్టి అంతిమ సమయమని నాకు అర్థమైనది. ఈ శ్మశాన వాటికయే అతి త్వరలో దేవతల ప్రపంచముగా మారనున్నది. నిరాకార తండ్రి శివబాబా, మీరు వర్తమాన సమయములో బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారు. సత్యమైన గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. నేను సంపూర్ణ నిశ్చయ బుద్ధి గలవానిగా అయ్యాను. శివబాబా, నేను మీ పూర్తి పరిచయాన్ని యథార్థముగా అర్థము చేసుకున్నాను. నేను విజయమాలలో స్మరింపబడేవాడిని. శివబాబా, మీరు తెలిపే ఒక్కొక్క విషయముపై నాకు సంపూర్ణ విశ్వాసము కలిగినది. అనంతమైన ఆత్మీక తండ్రి, మీరు ఆకాశ సింహాసనాన్ని వదిలి సాకార ప్రపంచానికి వచ్చి ఉన్నారు. మీరు మీ రూపాన్ని మార్చుకుని ఉన్నారు. నిరాకారము నుండి సాకారములోనికి వచ్చి పాత్రను అభినయిస్తున్నారు. మీరు కర్మక్షేత్రములో వచ్చి మావలే దైహిక రూపాన్ని ధారణ చేసి ఉన్నారు. శివబాబా, నేను మీ పూర్తి రహస్యాలను తెలుసుకున్నాను. జ్ఞానసాగర శివబాబా, మీరు నాకు జ్ఞానాన్ని ఇవ్వటానికి నా వలె
సాకార శరీరాన్ని ధరించి ఉన్నారు. మీరు మనుష్య శరీరమునే ఆధారంగా తీసుకున్నారు. మీ సంతానమైన నేను సాకారము నుండి నిరాకార స్థితిలోనికి వచ్చి ఉన్నాను. నిరాకార ప్రపంచము ఆత్మనైన నా స్వధామము. నిరాకార తండ్రి శివబాబా, మీరు బ్రహ్మ భృకుటి మధ్య విరాజమానమై నాకు నా 84 జన్మల కథను వినిపిస్తున్నారు. శ్రీకృష్ణుడు సత్యయుగ ప్రథమ రాకుమారుడు. మీరు శ్రీకృష్ణుని శరీరములో కాక శ్రీకృష్ణుని అంతిమ శరీరమైన ప్రజాపిత బ్రహ్మలో అవతరించి నాకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. శివబాబా, నన్ను పావనముగా తయారు చేయుటకు మీరు పతిత ప్రపంచములో పతిత శరీరములో వస్తున్నారు. నేను ఆత్మను సత్యమైన జ్ఞానము ద్వారా మరలా పావనముగా అవుతున్నాను. పంచవికారి సర్పము సర్వ ఆత్మలను కాటువేసి పతితముగా నల్లగా మార్చివేసినది. నేను కామచితి నుండి జ్ఞానచితి పైకి వచ్చి కూర్చున్నాను. నేను పరమ పవిత్రమైన శివబాబా సాంగత్యముతో మరలా పావనముగా అవుతున్నాను. శివబాబా, మీరు కల్పకల్పము సంగమయుగములో వచ్చి సత్యయుగ స్థాపనను చేస్తున్నారు. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. సత్యయుగి లక్ష్మీనారాయణుల రాజ్యములో నేను సంపూర్ణ శ్రేష్టాచారిగా ఉంటిని. పవిత్రముగా ఉంటిని. అది దేవీ దేవతల రాజ్యము. శివబాబా, నేను ఆ సంపూర్ణ పావన ప్రపంచానికి అధికారిగా అవుతున్నాను. నేను పరమ సద్గురువు శివబాబా శ్రీమతమును అనుసరిస్తున్నాను.
శివబాబా, నేను ఒక్క మిమ్మల్నే ఫాలో చేస్తాను. సంపూర్ణ పవిత్రముగా అవుతాను. నేను ఆత్మీక మాతాపితలను పూర్తిగా అనుసరిస్తాను. నేను ఇతర సాంగత్యాలతో నా బుద్ధిని తొలగించి వేశాను బాబా. ఒక్క మీతోనే జోడించి ఉన్నాను. నేను మరలా సత్యయుగములోనికి వెళ్తాను. ఈ బేహద్దు సృష్టి చక్రములో నేను ఆల్రౌండ్ పాత్రను పోషించాను. ఎనభై 84 జన్మలను పూర్తి చేశాను. సత్యయుగ ఆది నుండి అంత్యము వరకు, అంత్యము నుండి మరల ఆది వరకు నా ఆల్రౌండ్ పాత్ర కొనసాగుతూ ఉంటుంది. నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మమునకు చెందినవాడను. నేను ఆల్రౌండ్ పాత్రధారిని. శివబాబా, మీరు నాకు పూర్తి సృష్టి చక్రపు జ్ఞానాన్ని తెలియచేసి ఆల్రౌండ్గా తయారు చేశారు. ఈ పరమ రహస్యాన్ని మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థము చేయించనే లేరు. ఈ బేహద్దు డ్రామాలో అర్ధకల్పము సూర్యవంశ మరియు చంద్రవంశాల రాజ్యము కొనసాగనున్నది. నేను వర్తమాన సంగమయుగములో తండ్రి పరమాత్మతో మిలనము చేస్తున్నాను. ఇది ఆత్మ పరమాత్మల అద్భుత మిలనము. నేను కుంభమేళాలో పావనమవుతున్నాను. పరంపిత పరమాత్మ, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేస్తున్నారు. అర్ధకల్పము నేను మీ కొరకు యజ్ఞయాగాదులు, తపములు, దాన పుణ్యాలు అనేకము చేశాను. మీ కొరకు అర్ధకల్పము వెతుకుతూ వచ్చాను. శివబాబా, నా భక్తికి ప్రతిఫలముగా మీరు నాకు లభించారు. నా భక్తి కాండము పూర్తయినది.
మీ కొరకు నా వెతకులాట సమాప్తమైపోయింది. నేనిప్పుడు జ్ఞానకాండములో ఉన్నాను. పాత ప్రపంచము నుండి నేను పూర్తిగా బుద్ధిని తొలగించి వేశాను. నేను బేహద్దు వైరాగ్యుడను. ఈ పాత శ్మశాన వాటికపై నా బుద్ధి పూర్తిగా తొలగిపోయినది. శివబాబా, మాయా రావణుడు ఈ ప్రపంచాన్ని పూర్తిగా శ్మశాన వాటికగా మార్చివేశారు. మీరు దీనిని ఫరిష్తాన్గా, స్వర్గముగా మార్చుతున్నారు. నేను ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తాను. శివబాబా, నేను సర్వ సంశయాల నుండి నివృత్తమై ఉన్నాను. నేను మిమ్మల్ని పూర్తిగా అర్థము చేసుకున్నాను. నా సంశయ బుద్ధి పూర్తిగా నిశ్చయ బుద్ధిగా పరివర్తన అయిపోయింది. మీరొక్కరే సర్వాత్మలకు తండ్రి అని, అనంతమైన వారసత్వమును ప్రసాదించగలరని నాకు సంపూర్ణ విశ్వాసము కలిగినది. నేను విజయమాలలో స్మరింపబడేవాడిని. శివబాబా, మీరు చెప్పే ఒక్కొక్క మాటపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. మీరు పూర్తి ప్రపంచానికి స్వర్గ ఆస్తిని ఇచ్చే గాడ్ ఫాదర్, ఉన్నతాతి ఉన్నతమైన వారు. శివబాబా, నేను మీ నుండి విశ్వ చక్రవర్తి పదవిని పొందుతాను. నేను విశ్వానికి యజమానిగా ఉండేవాడినని నాకు సంపూర్ణ విశ్వాసము కలిగినది. నేను మీ నిశ్చయ బుద్ధి సంతానమును. మీరు తెలియచేస్తున్న ప్రతి విషయాన్ని స్పష్టముగా అర్థము చేసుకున్నాను కూడా. ఇది అత్యంత గుహ్యమైన జ్ఞాన యజ్ఞము. నేను ఏ విఘ్నాలకు భయపడను. రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారానే వినాశ జ్వాల ప్రజ్వలితము కానున్నది. పాత ప్రపంచము సమాప్తమై ఒక్క దేవీ దేవత ధర్మము స్థాపన కానున్నది. సత్యమైన తండ్రి,
మీరు నాకు పూర్తి సత్యమునే తెలియచేస్తున్నారు. ఇది సత్యనారాయణ కథ అని నేను గ్రహించాను. నేను నూతన ప్రపంచములో రాజ్యము చేస్తాను. మీ నుండి సహజ రాజయోగ జ్ఞానమును పొందుతున్నాను. ఇది ప్రాచీన భారతదేశపు రాజయోగమని నాకు తెలిసినది. శివబాబా, ఈ పాత ప్రపంచము అనేక రకాలైన మిసైల్స్ ద్వారా సమాప్తము కానున్నది. ప్రకృతి వైపరీత్యాలు కూడా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అతి త్వరలో పాత ప్రపంచ వినాశనము జరగనున్నది. శివబాబా, రాబోవు ప్రకృతి వైపరీత్యాలు, మూసలధార వర్షము, కరువు కాటకాలు అన్నీ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఈ వర్తమాన వినాశ సమయములో నేను మీ వద్ద నా సర్వస్వాన్ని ఇన్షూర్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా శివబాబా వద్ద ఈశ్వరీయ యజ్ఞములో సర్వస్వమును ఇన్షూర్ చేసుకుంటున్నాను. బదులుగా మీ నుండి చక్రవర్తి పదవిని పొందుతాను. శివబాబా, ఈ అంతిమ సమయములో నా సర్వస్వమును మట్టిపాలు కానీయక యజ్ఞసేవలో సఫలము చేసుకుంటాను. ఎప్పుడైనా సృష్టి వినాశనము జరగవచ్చును. ఇది అంతిమ సమయము. నా తనువును, మనస్సును, ధనమును మట్టిపాలు కానీయక, రాజుల పాలు కానీయక, దొంగల పాలు కానీయక సఫలము చేసుకుంటాను. మిమ్మల్ని స్మృతి చేస్తాను. రుద్రజ్ఞాన యజ్ఞమునకు నా సహయోగాన్ని అందిస్తాను బాబా. నిరాకార తండ్రి, మీరు ఒక్కరే పావన ప్రపంచాన్ని స్థాపన చేయగలరు. ఇది మీ సర్వోన్నతమైన కర్తవ్యము కూడా. శివబాబా, మీరు స్వర్గ స్థాపన కొరకు నిరాకార ప్రపంచము నుండి వచ్చి
సాకార శరీరమును ధరించి ఉన్నారు. చైతన్య నంది గణమైన బ్రహ్మ శరీరమే భాగ్యశాలి రథము. శివబాబా ఇప్పుడు సంగమయుగములో బ్రహ్మముఖార విందముగా నేను జ్ఞానామృతాన్ని గ్రోలుతున్నాను. బ్రహ్మముఖమే సత్యమైన గోముఖమని నాకు అర్థమైనది. నేను ఏ శ్రమ పడకుండానే అత్యంత సులభముగా మీ నుండి అమర కథను వింటున్నాను. నేను ఆత్మారూపి పార్వతీని. శివబాబా, నేను మీ నుండి జ్ఞానధనాన్ని పొందుతూ సంపన్నమవుతున్నాను. బేహద్దు వారసత్వాన్ని పొందుతున్నాను. ఈ భారతదేశము మీరు అవతరించిన జన్మస్థానము. ఇది అతిపెద్ద తీర్థస్థానము కూడా. శివబాబా, నేనిప్పుడు సత్యమైన ఖండానికి యజమానిగా అవుతున్నాను. మన్మనాభవ స్థితిలో స్థితమై ఒక్క మీతో బుద్ధిని జోడించాను. నేను పవిత్రముగా అవుతున్నాను. రాజయోగాన్ని నేర్చుకుంటూ సద్గతిని పొందుతున్నాను. మహాకాలుడైన శివబాబా, మీరు అందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్తున్నారు. నేను సంగమయుగములో సంతోషమనే పౌష్టిక ఆహారాన్ని సేవిస్తున్నాను. ఇతరులకు సంతోషమనే పౌష్టిక ఆహారాన్ని తినిపిస్తున్నాను కూడా. నేను శ్రేష్ఠ భాగ్యశాలిని. సృష్టి రచయిత శివబాబా, నేను మీ నుండి ఈశ్వరీయ జ్ఞానాన్ని పొందుకున్నాను. నేను ఈశ్వరీయ జ్ఞానమును ధారణ చేస్తూ ఒకవైపు నా బుద్ధిని శివబాబాతో జోడించాను. మరోవైపు దేహదారులతో నా బుద్ధిని తెంపివేశాను. నేను సర్వకర్మ బంధనాల నుండి ముక్తముగా ఉన్నాను. ఈశ్వరీయ జ్ఞానము ద్వారా నేను నా శ్రేష్ఠ జీవితాన్ని తయారు చేసుకుంటున్నాను. ఓం శాంతి.